రెండే రెండు విషయాలు చెప్పండి. ఒకటి, మీరు ఆర్గ్యుమెంట్ చేయకుండా డిస్కస్ చేయండి. ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, చెప్తుంటే మధ్య మధ్య నువ్వు కుల సంఘాలతో మాట్లాడినాం. కుల సంఘాలతో మాట్లాడిన తర్వాత కొన్ని కరెక్షన్స్ కావాలనుకున్నాం. మేము ప్రజల కోసం నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఒక స్టెప్ వెనుకకు తీసుకొని అయినా సరే మళ్ళీ టైం పొడిగించి ఇది సక్రమంగా జరగాలి, ఇంకా మిగతా 3 లక్షల ఇల్లు కూడా జరగాలని చెప్పి టైం బై చేసాం, టైం ఇచ్చాం. అంతవరకు బాగానే ఉందన్న. మోడీ గారి ప్రస్తావన ఎందుకు? 99లో జరిగిపోయిన దానికి మోడీ గారి ప్రస్తావన ఎందుకు? అంటే మీరు ట్రాఫిక్ డ్రైవర్స్ వరకు ట్రాఫిక్ డ్రైవర్స్ అంటే మీ కులగణ సర్వే బాగాలేదని చెప్పి బీసీ సంఘాలు అలాంటి రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా మోడీని తీసుకొచ్చి పెడతారా? మోడీకే సంబంధం అండి. 1999లో అయిపోయింది దానికి. మీరు మోడీ గురించి మాట్లాడితే ఇప్పుడు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ గురించి తరతరాలు మాట్లాడబట్టి ఇలా అసలు ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది కదా, అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. అరే వాస్తవం మాట్లాడితే నీకు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవమే కాదా? మీరు వాస్తవమే కాదా? రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ సర్వే పెట్టుకున్నారు. ఆ కులగణ సర్వే మంచి న్యాయబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద తప్పుల గురించి మాట్లాడాలి, తప్పు ఒప్పుకోవాలి, ఉక్కు నేలకు రాయాలి. నిజంగా బీసీలకు అన్యాయం జరిగింది సర్వే వలన, సర్వే మంచి చేస్తామని చెప్పాలి తప్ప ఎప్పుడో 1999 అయిన మోడీ గారి గురించి బీసీలకు న్యాయకత్వం వస్తుంది మోడీ గారు, ఆయన ఒక్క సీటు ఉంటుంది బీసీలకు మొత్తం వచ్చినట్టే. అసలు నీకు ఒక్కలేదు. అసలు నేను అడిగిన సమాధానం చెప్పండి, మీకు సమాధానం చెప్పండి. బీసీ కులగణ సర్వే గురించి మాట్లాడకుండా మోడీ గారి నుంచి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది? మీ అన్నాడు ఎందుకన్నా మరి అది చెప్పండి. సమాధానం చెప్పాలి. ప్లీజ్ రమేష్ గారు చెప్పండి. కులగణన చేపడుతున్నారు, రీసర్వే అన్నారు. ఓకే, ఆ కార్యక్రమం చేపట్టుకుంటే కమెంట్స్ ఎందుకు? రీసర్వే చేస్తా ఉన్నాము. ఈ రీసర్వేలో మా రిక్వెస్ట్, మా అపీల్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మొన్న ఏమి చెప్పాము? కవిత ఓకే, కవిత వి అప్రిషియేట్, ఆమె పార్టిసిపేట్ చేసింది. అదే రకంగా ఇక్కడ వాళ్ళ కులానికి సంబంధించిన విషయం కాదు ఇది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ సబ్మిట్ చేస్తారా లేదా అనేది మా క్వశ్చన్. దానికి గోడ దగ్గర చెప్పాలి. జనాభా సర్వే కాదు, కేటీఆర్ చేస్తారా సెకండరీ విషయం. బీసీలకు బీసీలు కాదు కదా, వాళ్ళు బీసీలు అయితే నిజంగా పార్టిసిపేట్ చేయకుండా తప్పు అనవచ్చు. వాళ్ళు బీసీలు కాదు కదా, బీసీ సంఘాలు. అరే మీరు బీసీలకు చేసి అన్యాయం చెప్పరు కదా నువ్వు. అదొక రోజు సర్వే, అదొక రోజు డిస్కషన్ పెడతాం. కానీ మేము ఏం చెప్తున్నాం, 76 ప్రశ్నలు అవసరం లేదు. బీసీలను అవమానపరిచినట్టే. బీసీలకు సంబంధించిన కులం గురించి మాట్లాడమంటే ఆస్తుల గురించి, ఆధార్ కార్డు గురించి, వాళ్ళ హిస్టరీ ఎందుకండి మీకు ఎందుకు చెప్పు? అరే ఇప్పుడు బీసీల గురించి మోడీ ప్రస్తావన ఎందుకు? మీరు మోడీ ప్రస్తావన తీసుకొస్తే వీళ్ళు రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు, సోనియా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు. వీళ్ళు అసలు బీసీలకు అన్యాయం జరుగుతలేదా? బీసీల గురించి మాట్లాడుతున్నా లేదా? మాట్లాడితే డిబేట్. ఒక విషయం ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకు ముందు అందసత్యం గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ జన్మ చరిత్ర మొత్తం చెప్పాడు. కానీ అదే రాహుల్ గాంధీ చెప్తలేడు. చర్చ అది కాదు ఆచార్య గారు, మళ్ళీ డైవర్ట్ వద్దు. చర్చ దాని గురించి కాదు, కులగణన స్పష్టంగా చెప్పినప్పుడు. ఇప్పుడు డిబేట్ పెట్టింది, చర్చ పెట్టింది, ప్రజలకి ఏమైనా కాస్త ఉపయోగపడుతుందా? ప్రజలకి ఏమైనా ఆచార్య గారు వచ్చింది ఇక్కడ మూలాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జర్నలిస్ట్ ఫస్ట్ మోడీ గారి పేరు తీసింది రేవంత్ రెడ్డి గారు. అదే ఆయన అన్నారు. సరే ఆయన అన్నారు, మీరు చెప్పారు. మళ్ళీ మీ పార్టీ రమేష్ గారు, ఆచార్య గారు, రమేష్ గారు, సరే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఓకే, మళ్ళీ మీ పార్టీ నుంచి కూడా అదే అలాంటి రీకౌంటర్ ఎందుకు మీ పార్టీ? ఇప్పుడు తెలంగాణలో కులగణన జరిగిన అంశానికి గుజరాత్ ల మోదీ గారి కులానికి ఏమన్నా సంబంధమా? ఒకటి లేదు, అది చర్చ కాదు. తెలంగాణ ఏం చేయాలి చెప్పండి. మేము ఇక్కడ కులగణనని మేము వ్యతిరేకించలే. మేము కాంగ్రెస్ పార్టీ చేసేదానికి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మా కులాలని మేము కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మీరు పదే కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ కులాలు చెప్తలేవు అన్ని మీరు బాధపడుతున్నారు కదా. వాళ్ళ కులం ఏంటో 150 ఇండ్లు
మీరు ఎవరికైతే కేటాయించిండ్రో వాళ్లకు అక్కడ వెళ్ళినప్పుడు తెలియదా వాళ్ళ కులాల గురించి వాళ్ళు చర్చలు చేసుకోవాలా? రైట్, ఎంత చర్చ పెట్టినా మళ్ళీ అదే, బయట ఏం జరుగుతుందో చర్చలో మళ్ళీ అదే కనిపిస్తుంది. సత్యం గారు ఒకటి నేను ఒకటే చెప్తున్నాను. కన్క్లూడ్ చేసేసాయి. కులగణన లక్ష్యం దారి మళ్ళుతోందా? మేము ఏమంటున్నామంటే ఎందుకంటే డిబేట్ పెట్టింది లక్ష్యం వేరు, మళ్ళీ అదే టాపిక్ రిజర్వేషన్ ఇస్తున్న దానికి మీరు అసెంబ్లీలో ప్రవేశపెడితే మేము దానికి మద్దతు ఇస్తామా ఇయ్యమా? రాజకీయ థ్యాంక్ యూ, మాకు అదే కావాల్సింది. చెప్పండి, ఇదండి మొత్తం కొద్దిగా